ఇప్పుడు బెంగాల్లో కొత్త వణుకు ప్రారంభమైంది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంటే అక్కడ వేలాది కాదు లక్షలాది ఓట్లు పోతాయి. ఇప్పటికి 13.5 లక్షల దొంగ ఓట్లను భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లి మరి ఆధారాలతో సహా ఇచ్చింది. వాళ్ళు కనిపెట్టింది 13.5 లక్షలు. టోటల్‌గా ఎస్ఐఆర్ చేస్తే ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళయి అన్ని తీస్తే లెక్క. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఈ తేజస్వి యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరెవరు చచ్చిపోయారు, ఎవరికి 3, 4 చోట్ల ఓట్లుంది. అందులో వాళ్ళు ఒక చోట వేస్తే మిగతా 3 చోట్ల వీళ్ళే ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు అవే తీసేస్తోంది. ఒక్కొక్క రాష్ట్రంలో కనీసం 50, 60 లక్షల ఓట్లుంటాయి అట్లాగా. పెద్ద రాష్ట్రాల్లో 1 కోటి దాకా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవన్నీ తీసేయాలి. ఆళ్ళు ఉండి లేనోళ్ళు, లేకపోయినా ఓటు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అది క్లియర్ చేస్తుంటే ఇక రివర్స్ బిగిన్ అయిపోయింది. మమతా బెనర్జీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇప్పుడు ఎలాగైనా సరే బంగ్లా బ్యాచీతో గెలవాలి ఆవిడ. ఇప్పుడు బీజేపీ ఇది చేస్తే గనక ఆవిడ గెలుపు అసాధ్యం అవుతుంది. బీహార్లో అట్లా తీసేస్తేనే కుదిరింది. ఎవడన్నా కోర్టుకు వెళ్ళాడు నా ఓటు పోయింది అన్నటువంటిది లేదే. పోనీ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిన దానికి ఆధారాలు చూపెట్టగలిగారా? లేదే. కేవలం టీవీలో మాత్రమే ఆధారాలు ఉంటాయి. రేపు మమతా బెనర్జీ అని ఇట్లాగే చేస్తుంది. రాబోయే రోజుల్లో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది. అక్కడున్న ముస్లింలు రెచ్చగొట్టి హిందువుల మీద దాడులకు పాల్పడేలా చేసి ఒక ఎమర్జెన్సీ వాతావరణం సృష్టించి రాష్ట్రపతి పాలన పెట్టించి ఆ పాయింట్ని పెట్టుకుని సింపతి కార్డు చూపెట్టి గెలవాలని చూస్తుంది. ఏం జరుగుద్దో చూడాలి.